దేవుని నామకి మహిమ ఉంటాను గాక. ఈరోజు మనకి దేవుని వచనం తీసుకుంటే ఎక్సోడస్ రెండో వచనం రెండో అధికారంలో 23, 24, 25 చూస్తే మనకి దేవుడు ఒక కవనెంట్ చూడగలుగుతాం. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ దేశం వారు చేశారు. ఐగుప్తు దేశంలో వచ్చేసి వారు బానిసగా ఉన్నారు. ఆ కాలంలో ఎంతో రోజుకి దేవుడు ఎవరు తెలియదు, వారికి దిక్కు లేదు, ఏం లేదు. అలాగున్న ఒక సన్నివేశంలో అక్కడ ఒక కవనెంట్ ఉన్నది. ఆ ప్రజలు మొరపెట్టారు దేవుని దగ్గర. ఎవరని తెలియకుండా కూడా మొరపెడితే దేవునికి వారు మొరపెట్టిన దేవుని పరలోక రాజుకి తలిపింది ఆ మొర. అప్పుడు దేవునికి వచ్చేసి చూడండి, ఆల్రెడీ వారికి అబ్రాహాము యాకోబు వారికి ఇచ్చిన ఆ కవనెంట్ ఉంది కదా, ఆ కవనెంట్ వారికి జ్ఞాపకం వచ్చింది. ఆ కవనెంట్ జ్ఞాపకం వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుడు సడన్ గా వచ్చి ఈ ఇజ్రాయెల్ ప్రజలతో వచ్చి మాట్లాడలేదు. మొరపెట్టిన వారే బట్ ఎక్కడ మాట్లాడారంటే అక్కడ వచ్చేసి ఒక ప్రవక్త, ఒక నాయకుడితో మాట్లాడారు. ఈరోజు మనకి అన్ని కార్యాలు వచ్చేసి అందరి దగ్గర దేవుడు వచ్చి మాట్లాడరు. అన్ని సమస్యలు ఉండొచ్చు, బట్ ఎవరి దగ్గర మాట్లాడతారంటే దేవుడు వచ్చేసి ఒక నాయకుగా ఉండొచ్చు, ఒక సంఘంలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రాఫెట్ గా సంఘంలో ఎవరు ప్రాఫెట్ గా ఉన్నారో వారి దూరమే దేవుడు మాట్లాడతారు. చూడండి, దేవుడు వెళ్ళి ఐగుప్తు దేశంలో వెళ్ళి డైరెక్ట్ గా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడలేదు, కానీ మోషేతో వచ్చి మాట్లాడారు. మోషే మీడియం దేశంలో వచ్చేసి ఆ ఎడారిలో తిరుగుతా వారు మావయ్య వారు మందని మేపుతూ ఉన్న ఆ కాలంలో వచ్చేసి ఒక మండుతో ఉన్న ఒక పొద దూరం వచ్చి ఫస్ట్ గా మాట్లాడారు. అక్కడ ఆయనకి ఒక కాలింగ్ సురువు అయింది. చూడండి, ఈరోజు మనం ఆయన వచ్చేసి ఐగుప్తు దేశం నుంచి ఈ ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం దాటి వచ్చేదికి ఒక ఎడారి లాగా ఆ సముద్రం ఆ లోపల నడిపించుకొని తీసుకొచ్చారు. అంటే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నారు. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే, మీరు ఎక్కడ చూస్తే కూడా దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడతారంటే ప్రవక్తతో, ఒక రాష్ట్రతో, లేకపోతే దేవున్న ఎవరు ఇది చేస్తే అంత ఇదిగా ఉన్నారో వారితో మాట్లాడతారు. మెయిన్ గా ఈ కాలంలో వచ్చేసి ప్రవక్తతో మాట్లాడతారు. అన్ని సంఘంలో మనకి ఒక సంఘంతే ఏమో ఒక చిన్నపాటిగా ఒక సంఘం పెట్టేసి అక్కడ ఒక పాస్టర్గా ఉన్నాను, అన్ని నన్ను వన్ మ్యాన్ షో చేస్తాను అన్నది కాదు. ఒక సంఘం ఉంటే అక్కడ ప్రవక్త ఉండాలా, ఒక అపోస్టల్ ఉండాలా, ఒక ఎవాంజలిస్ట్ ఉండాలా, ఒక టీచర్ ఉండాలా, అక్కడ సంఘ పెద్దలు ఉండాలా, ఆలోచన ఇచ్చేసి వారు ఉండాలా. మాక్సిమం ఆ సంఘం నడిపించే వారికి సంఘకి తండ్రిలు ఉండాలా, ఆలోచన ఇచ్చేవారు ఉండాలా. అప్పుడే ఆ రోజు సంఘంగా ఉంటుంది. చూడండి, ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే, నేను పాస్టర్గా ఉన్నాను, నాకు దేవుని వచనం తెలుసు, నా చేతిలో ఒక బైబిల్ ఉంది అంటే ఒక సంఘం పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఒక రోజుకి చలారని ఒక రోజులో వచ్చేసి సంఘం కట్టుకుంటారు. ఒక సంఘం ఉంటే అది ఆపోజిట్ గా నెక్స్ట్ రోజు ఆ గేట్ దగ్గర వేరే సంఘం పెడతారు. అది కాదు. సంఘం అంటే దేవుడు ఒక ప్రణాళిక ఉండాలా. ప్రవక్త ద్వారా మాట్లాడున్నారా, ప్రాఫిట్స్ తో మాట్లాడతారు. అందరితో దేవుడు వచ్చి మాట్లాడరు. నన్ను అనవసరంగా ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే పాస్టర్ దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాకు యాక్చువల్లీ తప్పు చేస్తున్నది. మనకి ప్రాఫిట్స్ కావాలా. ఈ కాలంలో వచ్చేసి మీరు చూడండి, బైబిల్లో మన బైబిల్ పాటించి బైబిల్ ఏముందో అన్నీ చూసి నడుస్తాము. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రాఫిట్స్ ఉంటారు. ఆ ప్రాఫిట్స్ ఎవరు ప్రాఫిటిక్ కాల్ ఉంటుందో అదును బట్టి వారి ద్వారానే దేవుడు మాట్లాడతారు. చూడండి, మనకి ఇప్పుడు ఎవరు అవసరం అంటే ఈ కాలంలో అంత్యకాలంలో మనకి ప్రవక్తలు కావాలా, ప్రాఫిట్స్ కావాలా. ప్రాఫిట్స్ లేకుండా ఉన్న సభంగా సేరదు. ఏమో చిన్నపాటిగా ఒక 10 మందిని పెట్టుకొని ఒక 4 పాటలు పాడి ఏమో దేవుని ఏమో అక్కడ బైబిల్లో ఏం రాస్తుందో అతను అలాగే చెప్పి వెళ్ళిపోదు. సంఘం కాదు. ఈ రోజు ప్రవక్తలు కావాలా, ప్రాఫిట్స్. వి నీడ్ ఎ ప్రాఫిట్స్. మనకి ప్రవక్త కావాలా. అది లేకపోతే సంఘంగా జీవించదు. ఇప్పుడు 2
వస్తే రెండో రాకడ టైంలో సంఘాలు ఎత్తబడుతుంది అని చెప్తారు కదా. ఈ సంఘాలు అన్ని సంఘాలు ఎత్తబడదు. ఎవరు ప్రాపర్టీగా దేవుని చిత్తానుసారం ఎవరు సంఘాన్ని పెట్టుకుంటారో ఆ సంఘం ఎత్తబడుతుంది. లేకుండా సంఘం చెయ్యి విడిచబడతారు. ఆలోచన చేసుకుని ఈ రోజుకి ఒకరికొకరు వచ్చేసి కసి పెట్టుకుని ఒక్కొక్కరికి ఆపోజిషన్ ఇది ఏమో మన ఏమి పొలిటిషియన్ పార్టీలు కాదు, ఇది దేవుని సేవగా ఉంది. మనకి దేవుని చిత్తమైంది, దేవుని మాట ఏముంది, ప్రవక్తలు వచ్చి చెప్పుకున్నారు. ఇప్పుడు చూడండి, మనకి దేవునికి యాక్చువల్లీ మన ప్రజలు ఎందుకు పాడైపోతున్నారంటే ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా. బైబిల్ రాసింది ఏమంటే మన ప్రజలు జ్ఞానం లేకుండా పాడైపోతున్నారంటే ఈరోజు జాగ్రత్తగా ఉండి మంచిగా ఆలోచించి దేవుని సేవ పెద్ద విషయంగా ఉంది. దేవుని సేవ చేస్తున్నవారు అందరూ ఒక ప్రవచన వరం, ప్రవక్తగా ఉన్నవారు మనకి సంఘం కావాలని కోరుకోండి. దేవుడిస్తారు. దేవుడు మీరు మాట్లాడండి, మీరు అడగండి. వీరికి ఈ రోజుకి మీరు పిలిపేమి తెలియాలా? తెలియకుండా మీరు ఎక్కడో ఒక మైక్ తీసుకుని ఒక సంఘం పెట్టుకుని ఒక సెట్ పెట్టుకుని నాకు సంఘం నడిపిస్తున్నా అన్నది కాదు. దేవుని ప్రాణాళిక, దేవుని ఎక్కడికి పిలియబెడుతున్నారో మీరు తెలియాలా. మోసే ఎడారిలో ఉన్నట్టే దేవుని పిలిచారు. పిలిచి ఆయనతో మాట్లాడిన బట్టికే ఏమి ఐగుప్తు రాజ్యం వెళితే అక్కడ అందరూ ఆయన మర్యాద ఇచ్చి ఆయన లోపలికి తీసుకున్నారు. మోసే దూరంగానే ఆ కాలంలో ఆ ఐగుప్తు దేశం నుంచి కానానికి దేవుడు నడిపించిన ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా,